హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పుదీనా చట్నీ చేస్తున్నాను చూడండి. ఉద్దిబేళ్ళు కొన్ని, శనగబేళ్ళు కొన్ని, ధనియాలు కొన్ని, అవి మిరపకాయలు కొన్ని వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చి పుదీనా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత టమోటా వేసుకున్నాను. టమోటా పుదీనా బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసినాను. టమోటా రెండు మగ్గిన తర్వాత మిక్సీకి వేసుకోవడమే. అవి ఫస్ట్ ధనియాలు, మిరపకాయలు అవన్నీ వేసుకొనేసి మెత్తగా కొట్టుకొనేసి తర్వాత పుదీనాను, టమోటా ఉడికించుకున్నాం కదా, అది కొంచెం కొత్తిమీర కూడా వేసినాను. అందులో మీకు చెప్పలేదు, అప్పుడు కొట్టేసుకోవడం, తిరగమాతకు పెట్టుకోవడం. కొన్ని తెల్లగడ్డలు కూడా వేసి కొట్టుకున్నాను. కొంచెం చట్నీలోకి కొంచెం బెల్లం కూడా వేసినాను. టేస్ట్ బాగుంటుంది. తిరగవాత వేసుకుంటున్నాను. సింపుల్గా బాగా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూడండి, నేనైతే పొద్దున్నే చపాతీ చేసినాను. చపాతీలకి ఉల్లగడ్డ కూరను పుదీనా చట్నీ చేసినాను. అవి రెండు చేసుకొని తిన్నాము. చట్నీ అయితే సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.